వాట్సాప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మీకు చెప్పాను కదా, డామినార్ డిస్ప్లే అయితే పోయింది. మెయిన్ డిస్ప్లే అది ఇప్పుడు వేయించడానికి అయితే వచ్చేయమన్నారు షోరూమ్ వాళ్ళు. ఆర్డర్ వచ్చిందని ఆ పార్ట్. సో నేనైతే కొండాపూర్ వెళ్తున్నా. ప్రజెంట్ అయితే గోలిదొడ్డిలో ఉన్నా. ట్రాఫిక్ అయితే సూపర్ రష్ ఉంటుంది ఇప్పుడైతే. టైం వచ్చేసి అరౌండ్ మనకి 10 minutes టు 11 అవుతుంది, ఆల్మోస్ట్ 11. నేనైతే ఓఆర్ఆర్ రోడ్ తీసుకుంటా, కానీ ఓఆర్ఆర్ కూడా ఫుల్ రష్ ఉంటుంది. కాకపోతే మనకి అక్కడ కొత్త ఫ్లైఓవర్ ఉండడం వల్ల మనకు కొంచెం ఈజీ అవుతుంది. అక్కడికైతే వెళ్ళిపోతున్నా. అనుకున్నా ఓఆర్ఆర్ మీద కూడా ట్రాఫిక్ బ్లాక్ మొత్తం, కానీ పర్లే, మరీ ఆగలేదు. వెళ్ళిపోవడమే ఎలాగా. స్నేక్ మోడ్ ఆన్. ఇలా మెనోవరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే చిన్న చిన్న స్పేసెస్ నుంచి. మనం ఆ రైట్ లైన్కి వెళ్ళిపోతే బెటర్, ఎందుకంటే మనం ఆ రైట్ సైడ్ ఉన్న ఫ్లైఓవర్ ఎక్కాలి. ఏంటికి ఏమైంది? ఎవరు నడుస్తున్నాడు? ఏ బాబు, ఏమైంది? ఓ, ఆయన వీడియో తీసుకొని నడుస్తున్నాడు. కరెక్ట్గా స్పీడ్ మీటర్ మీద పెట్టాడు ఫోను. సౌండ్ ఫుల్ పెట్టుకున్నాడు, బయట కనపడుతుంది. భలే ఉన్నారు అయ్యా జనాలు, కొత్త కొత్తగా. ఆయన చూడండి ఎలా నడుస్తున్నాడో. బాగుంటుందా ఎలా నడిస్తే? ఆంటీ గారు జస్ట్ మిస్ ఆ కార్కి. రైట్ సిగ్నల్ వేయలేదు, నెంబర్ ప్లేట్ లేదు, అలా వెళ్ళిపోయారు. మనం అయితే ఫ్లైఓవర్ ఎక్కాలి, కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. వాడి అమ్మ ఆంటీ. ట్రాఫిక్ కొంచెం బెటరే, మరి అంత ఎక్కువేం లేదు. వాడి అమ్మ, ఇప్పుడే అన్నాను ఇక్కడ ఫుల్ బ్లాక్ ఉంది. ఓ ఎస్ఎంసి. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం బజాజ్ షోరూమ్ దగ్గరికి. చూడాలి, కొంచెం మంది డిస్కౌంట్ ఇస్తే బెటర్. చెప్పాను కదా మీకు, లైక్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఆ స్పేర్ పార్ట్కి. చూడాలి ఇంకేమి ఇస్తారో. నేను మార్నింగ్ కూడా కాల్ చేసి వచ్చాను, ఎందుకన్నా మంచిదని చెప్పి. లాస్ట్ టైం ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీ లేదని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళా, టైం వేస్ట్ అయింది ఒక 2 hours. అంటే ఈసారి కాల్ చేసి వచ్చా డైరెక్ట్. చూడాలి ఏమవుతుందో.
సర్వీస్ అయితే అయిపోయింది. సాటిస్ఫైడ్. బిల్ మీద అయితే డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అమౌంట్ అయింది అరౌండ్ ఒక 5000 చేంజ్ అయితే అయ్యింది ఈసారి. డిస్ప్లే మార్పించి అండ్ రేర్ బ్రేక్ సిలిండర్ ఉంటుంది కదా, రేర్ బ్రేక్ సిలిండర్ కూడా అలా సరిగ్గా వర్కౌట్లో స్టక్ అయిపోతుందని చెప్పి కొత్తది వెంచేసా. డిస్కౌంట్ అయితే బాగా ఇచ్చారు. ఫుల్లీ సాటిస్ఫైడ్. రేర్ బ్రేక్ కూడా ఇప్పుడు సూపర్ వర్క్ అవుతుంది. నా దగ్గర పాత స్పేర్ పార్ట్స్ ఉన్నాయి బండి మీద. మీటర్ రిపేర్ చేయడానికి ట్రై చేస్తా రాజమండ్రి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళతో. అండ్ క్లచ్ కేబుల్ పాతది మొన్న బయట కట్ అయిపోయిందని చెప్పి మా రూమ్ దగ్గర వాడేమో డూప్లికేట్ ఏదో వేస్తాడంట, అది డామినర్ది కాదంట. సో అది కూడా రీప్లేస్ చేయించేసా. బెటర్ కదా ఇది. ఏం చేస్తే ఇది ఎమర్జెన్సీ కింద పెట్టుకుంటే బెటర్ లాంగ్ వెళ్తున్నప్పుడు. క్లచ్ కేబుల్ ఒకటి ఎక్స్ట్రా ఉండడం బెటర్ ఎప్పుడు లాంగ్ వెళ్తున్నప్పుడు. అప్పుడప్పుడు కట్ అయిపోతూ ఉంటాయి ఎక్కువ క్లచ్ యూస్ చేయడం వల్ల. సో అది స్పేర్ కింద యూస్ చేసుకుంటా. కాకపోతే చాలా లేట్ అయిపోయింది ఈరోజు సర్వీస్. ఏమైందంటే ఫస్ట్ 11కి వచ్చాను కదా, ఏమైందంటే పార్ట్ ఉన్నది కదా అని చెప్పి వెయిట్ చేశాను. ఇంకొక బైక్స్ రిపేర్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు అయిన తర్వాత నాకు పెడతారులే అని చెప్పి. నా టైం వచ్చేసరికి 12:30 అయింది. 12:30కి ఏమో పార్ట్ ఒకళ్ళేమో లేదన్నారు, ఒకళ్ళేమో వచ్చింది డ్యామేజ్డ్ వచ్చింది అన్నారు, మళ్ళీ 2కి వస్తుంది అన్నారు. నేను మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని ఫ్రంట్ ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ వెనక్కి వచ్చా. ర్యాపిడో మీద వచ్చేసా. ఇంక వెయిట్ చేసా. ఇంక రిపేర్ చేయించి దగ్గరగా ఉండి మొత్తం చేంజ్ చేసుకుని. ఇంక రేర్ బ్రేక్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఎందుకు రిస్క్. మొన్న పెద్ద స్టంట్ అయింది కదా, లాస్ట్ వీడియోలో పెట్టా. నా ఫ్రెండ్ యాక్చువల్గా తను చూసుకోవాలంటే తనకి ఆ రోడ్ తెలియదు అనుకుంటా. ఎందుకంటే రోడ్లో మనకి లైట్స్ ఉండవు ఎస్బీ రోడ్ డౌన్లో. అదేమైందంటే తను ఫాస్ట్గా వెళ్ళేసరికి పృథ్వీ అన్నాను కదా, పృథ్వీ అన్న టర్నింగ్ చెప్పేశాడు లీన్ చేసి. అన్నకు తెలుసు ఆ రోడ్ ఎప్పుడు తిరుగుతూ ఉంటాము. సో అతను కొత్త అబ్బాయి రైడర్, అప్రిలియా 457. అండ్ అది చాలా పవర్ఫుల్ బైక్. అది అండర్ 500cc సెగ్మెంట్లో. డైరెక్ట్ ఇంక డివైడర్ని గుద్దేశాడు. ఇంకా ఏం చేస్తాం, ఇంక బ్యాడ్ లక్, ఇంకేం చేయలేం. సమ్టైమ్స్ స్కిల్ ఉన్నా సరే ఏం చేయలేం. నా లక్ ఏంటంటే అసలు నాకు తనకి ఒక స్క్రాచ్ కూడా పడలేదు. లక్కీగా ఏంటంటే అది సింగిల్ డివైడర్ కాదు, డబల్ డివైడర్ అండ్ 2 డివైడర్స్ మధ్యలో గ్రాస్ ఉంది, ఆ గ్రాస్లో పడ్డాడు వెళ్ళి. నాకు ఎక్కడ భయం వేసిందంటే తన ఫ్రంట్ టైర్కి లైట్గా ఎక్కించే తన రిమ్ ఇరిగిపోయింది ఫ్రంట్ వీల్. నా పక్క నుంచి 2 రైడర్స్ ఫాస్ట్గా చాలా క్లోజ్ బై వెళ్ళారు. నాకు లిటరల్లీ స్లైడ్గా అయితే టచ్ అయ్యింది. వెంటనే నా వెనకతల రాము ఉన్నాడు. రాము వెంటనే దిగి చేపెట్టి ఆఫ్ చేశాడు వెనకతల రైడర్స్ని. లేదంటే నన్ను వెనకతల నుంచి ఎవరో ఒకరు గుద్దేద్దును. నాది కూడా చాలా లక్కీ. మందిగా అంటారు కదా, స్కిల్ ఉన్నా సరే సమ్టైమ్స్ మనం కరెక్ట్గా వెళ్ళినా సరే అవతల వల్ల మనం పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అందుకే రైట్ సేఫ్ అండ్ రైట్ స్లో. 1 డేలో అయిపోయింది. ఇప్పుడు కొంచెం సేపు ఉన్న తర్వాత జిమ్కి అయితే వెళ్ళాలి. కొత్తగా జిమ్ కంటెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అంటే ఏం చెప్పట్లా, నేను కూడా బేసిక్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా చూసే చేస్తున్నాను. అవే జస్ట్ రీల్స్ కింద పెడుతున్నా. ఎవరైతే చూడలేదో లైక్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్లో అయితే పెడుతున్నా, యూట్యూబ్లో ఇంకా పెట్టాల. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈజీగా అయితే వచ్చేసా.